హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ జితు దీక్షి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఈ రెసిపీ దోసకాయ కాంబినేషన్లో పండుమిర్చి పచ్చడి. నేను ఒక కప్పు పండుమిర్చి తీసుకున్నానండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలను, ఒక మీడియం సైజ్ దోసకాయని కట్ చేసుకొని అలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇది పచ్చడి అనేది మనం ఎప్పుడు దోసకాయ పప్పు అలాంటివి చేసుకుంటాము, అలాగే పండుమిర్చిని టమాటాలు వేసేసి చేసుకుంటాం కదన్నా. అలా కాకుండా ఈరోజు ఇలా నేను చేశానంటే టేస్ట్ అనేది చాలా బాగుంది. చూడండి ఎలా చేశాను నా స్టైల్లో. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 స్పూన్స్ జీలకర్ర, అలాగే 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని గ్రైండర్ పట్టుకోవాలి. గ్రైండ్ పట్టుకున్న వాటిని పచ్చడిని ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కల్ని, వాటిని కూడా ఇందులో వేసేసుకొని మనం తాలింపు పెట్టుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కళాయి తీసుకొని అందులో 2.5 స్పూన్స్ అండి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చీస్ వేసుకొని ఇలా తాలింపు పెట్టేసుకొని ఇట్లా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చడి చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది, పాడేది అనేది ఏమీ ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనండి, మీరు కూడా చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.